హలో అండి, వెల్కమ్ టు పుష్పాస్ కుకింగ్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుందాము. వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము. చింతపండు నానిన తర్వాత రసాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ బౌల్లో మన కప్పు వరకు తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాము. 1/2 కప్పు వరకు మామిడికాయ ముక్కలు వేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ల సన్నగా దంచుకున్న బెల్లాన్ని వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు దంచిన మిరియాల పొడిని వేసుకుందాము. 2 టీ స్పూన్ల వరకు శుభ్రంగా కడిగిన వేపపూత వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు కల్లుప్పును వేసుకుందాము. బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా ఒకసారి మొత్తం కలుపుకుందాము. 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారైంది. 6 రుచులతో కూడినది ఈ ఉగాది పచ్చడి ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశా భావాలతో కలిగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే అనుభవాలన్నీ సమపాళ్లలో స్వీకరించాలన్నది ఈ ఉగాది పచ్చడి సారాంశం.